Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఈయనపోత్ర గారి నాయకత్వం, ఈయనపోత్ర గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం. జేఎన్టీఆర్ జయచంద్ర. సాయనకిర సాయకుది సాంబార్ వేసుకుంటారు. తక్కువ రేటుకి 5 రూపాయలకే భోజనం పెట్టాలని చెప్పి ఆ రోజు నేను మంత్రిగా కూడా ఉన్నాను ప్రభుత్వంలో. వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా చోట్ల అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో భాగంగానే అప్పుడు నర్సీపట్నంలో ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. రోజు కొన్ని లక్షల మందికి పేదవారికి కానీ, కార్మికులకు కానీ, ఆటో డ్రైవర్లకు కానీ, ఇటువంటి వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా మనం చేస్తూ వచ్చాం. మధ్యలో గత ప్రభుత్వం మీకు తెలుసు 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. ఎక్కడ పని చేయకుండా చేసేసారు. అలాగా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ తెరిపించడం కాకుండా మళ్ళీ కొత్తగా కొన్ని అన్నా క్యాంటీన్లు ఈ మధ్య ఇచ్చేవాళ్ళు ఇవ్వడం జరిగింది. అది ఉద్దేశం ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి 2 ఉండాలా అన్న ఆలోచనతో ఉన్నారు. దానికి కావాల్సిన బడ్జెట్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు నర్సీపట్నం నర్సీపట్నంలో ఉంది. మరొక అన్నా క్యాంటీన్ నర్సీపట్నంకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి మనం త్వరలోనే వచ్చి ఏర్పాటు చేయడం కోసం మనం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ లెక్కలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లు నడిపిస్తున్నాం. ఈ రాష్ట్రంలో భోజనాలు పెట్టేందుకు ఒక్కొక్కరికి 29 రూపాయల చొప్పున ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి. అలాగే మనం 2,69,000 క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అందరికీ కూడా ఇదే రేట్ని ఇస్తున్నాం. 3 పూటల ఒక్క భోజనానికి అవుతున్న ఖర్చు 75 రూపాయలు. 3 పూటల మనం 3 పూటలు ఇస్తున్నాం. ఇంకా చెప్పేది ఒక్క పూటకి చెప్తున్నాం. 75 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో 15 రూపాయలు పోను మిగిలినటువంటి 60 రూపాయలు ఒక్కొక్క భోజనానికి 60 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. ఒక భోజనానికి 60 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం డబ్బిస్తుంది. 3 పూటల ఒక్కొక్క భోజనానికి ఖర్చు అవుతున్న ఖర్చు ఇంకా చెప్పాను 60 రూపాయలు భరిస్తుందని. ప్రతిరోజు ఒక్కొక్క అన్నా క్యాంటీన్కి సగటున ఇప్పుడు మాకు ఉంది నర్సీపట్నం, అలాగే ఇంత చెప్పి ఇన్ని అన్నా క్యాంటీన్లు ఉన్నాయని చెప్పి రాష్ట్రంలో దీనికోసం ప్రతిరోజు సుమారు 70 లక్షల రూపాయలు వ్యయం అవుతుంది. దీనికోసం రోజుకు 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. ఇప్పటి వరకు అన్నా క్యాంటీన్లు పేద భోజనాలకు అందించేందుకు మన ప్రజాప్రభుత్వం చేసిన ఖర్చు అంటే ఆ రోజు మనం స్టార్ట్ చేసిన నుంచి ఇప్పుడు వరకు మనం ఖర్చు పెట్టిన ఖర్చు ఈ భోజనాలకి 243 కోట్లు ఒక అన్నా క్యాంటీన్. గడిచిన 21 నెలల్లో అన్నా క్యాంటీన్లో మన 24 నెలలైంది.
మన ప్రభుత్వం వచ్చి కొత్త మన ప్రభుత్వం 21 నెలల్లో 24 కాదు 21 నెలల్లో ఇప్పటికి భోజనం చేసిన వాళ్ళు 8,80,00,000 మంది భోజనం. దీంట్లో కార్మికులు కానీ అందరూ 8,80,00,000 మంది ఈ 22 నెలల్లో భోజనం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఇంకో విశేషం ఏంటంటే ముందేమనుకున్నామంటే ఏ ఊర్లో ఆ ఊర్లోనే వంట చేసి పెడదాం అనుకున్నాం. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు మీద కూర్చున్నప్పుడు చంద్రబాబు గారికి అన్నారు 2 రోజులు ఆలోచిస్తాం, చేసిన వంట కూడా సక్రమంగా శుభ్రంగా ఉండాలా, ఊర్లో పెడితే ఇష్టం వచ్చిన వంట చేస్తారు, రకరకాలు చేస్తారు, ఆలోచిద్దామని చెప్పి 2 రోజులు ఆలోచించి అక్షయ పాత్ర ఫౌండేషన్ అని ఉంది, మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఇస్కాన్ అంటారు దాన్ని, ఇస్కాన్ సంస్థ. అక్షయ పాత్ర అని చెప్పి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు బాగా చేస్తారు. వాళ్ళు పిలిపించి చంద్రబాబు నాయుడు గారు ఈ బాధ్యత మీకు అప్పగిస్తారు, మీకు చేస్తారని అడిగారు. వాళ్ళు సంతోషంగా చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంలో అన్ని అన్నా క్యాంటీన్లకి కూడా వాళ్ళే వంట చేసి సప్లై చేస్తారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ అంటే చాలా పెద్ద పేరున్న సంస్థ. వాళ్ళు చక్కగా నీట్గా శుభ్రంగా అన్నం వంట చేసి అందరికీ పెడుతున్నారు. వారికి సక్సెస్ అయిందంటే చంద్రబాబు నాయుడు డబ్బులు ఇవ్వడం కాదు, వాళ్ళు వంట చేసి బ్రహ్మాండంగా పంపిస్తారు, టైంకి పంపిస్తారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు చేస్తున్న కార్యక్రమానికి మనస్ఫూర్తిగా మనందరం కూడా ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం. అంతేకాకుండా మరి అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలు రోజువారీ కూలీలు ఆటో డ్రైవర్ దాకా చెప్పాను నేను. ఇలాంటి ఉదాహరణ కార్యక్రమానికి విరాళాలు అందించేందుకు ముఖ్యమంత్రి గారు సచివాలయం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, ఆవిడ నిన్నే ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి నేను డొనేషన్ చేస్తాను, ఈ ఒక్కరోజు రాష్ట్రం మొత్తం మీద ఎంత ఖర్చు అయినా నేనే పెట్టుకుంటానని చెప్పి నిన్న ఈ రోజు ఈ కార్యక్రమానికి 76 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు భార్య గారు వారు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 76వ సంవత్సరంలో అడుగుపెట్టారు. అతను చూస్తాను నాకు ఎప్పుడు అసూయే, ఎదురు చెప్తాను. అతను ఉదయం 5 గంటలు 4 గంటలు వేసుకుంటాడు. వేసి 4, 5, 6 గంటల వరకు ఎక్సర్సైజులు యోగా అన్నీ చేస్తాడు. మళ్ళీ 8 గంటలు రెడీ అయిపోతాడు ఆఫీస్ కూర్చుంటాడు. రాత్రి 12 గంటల వరకు ఆఫీస్ పని. మనం 3 గంటలు పని చేస్తే 4 గంటలు పడుకున్నాం. అతను చూస్తే అసలు నాకు ఎలా కష్టపడతాడు ఈ వయసులో. 70 సంవత్సరాలు నాకు, నేను వస్తే 70 అవుద్ది సెప్టెంబర్ వస్తే. అతను 76లో వచ్చాడు. 24 గంటలు కష్టపడతాడు. నేను పుట్టినరోజు తమిళనాడు పోయాడు. ఆ తెల్లపడితే ఆటలు ఉండదు కదా ఒకరోజునా. ఉదయం ఫోన్ చేద్దాం మిస్ చేద్దాం ఫోన్ చేస్తే లేచే తమిళనాడులో ఉన్నారు సార్. పుట్టినరోజు నాడు కూడా వెళ్ళిపోయాడు. అంటే భగవంతుడు అతనికి అంత ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని ఆచరిస్తాడు. దానికి మీ పెద్దసార్లు ఆశీర్వాదం ఉంది కాబట్టి ఉత్సాహంగా కుర్రోళ్ళలో పరిగెడతాడు, పువ్వు కుర్రోళ్ళలో పరిగెడతాడు. అటువంటి శక్తి ఇంకే కానీ మార్పు కూడా ఇవ్వాలి, కోరుకోవాలి. రాదు, కష్టం. ఇది అలవాటు పెట్టి ఉంటుంది. అది అలవాట్లు లేదు, కొన్ని అలవాట్లు లేదు. అంతేత మనందరి ఆశీర్వాదం కూడా చంద్రబాబు నాయుడు ఇంకా ఇచ్చి ఇంకా రాబోయే 3 సంవత్సరాలు ఇంకా రావాలి. ఇంకా ఆయుష్ ఉంటే ఒక 5 సంవత్సరాలు వస్తే పాడైపోయినట్టు రాష్ట్రం అన్నిటిని సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు దుర్మార్గులు కొంతమంది. వాళ్ళు సర్వనాశనం చేసేటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే వరకు చంద్రబాబు నాయుడు గారి ఆ శక్తిని, ఆ బలాన్ని ఆ భగవంతుని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మన మైడమ్మ తల్లి మోకాలమ్మ తల్లి ఆశీస్సులు కూడా చంద్రబాబు నాయుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి.